యువకులైనా చిన్న వయసు వారైనా ఎంతో సేవ చేస్తున్నారు. వారు ఇలాగే కొనసాగాలని, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మా పాఠశాల తరఫున అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్, హలో, అస్సలాము అలైకుం. అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గురుముండ మరియు పరిసర గ్రామ ప్రజలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక చిన్న వీడియో అనేది వ్లాగ్ ద్వారా తీసి మన ప్రేక్షకుల ముందు, మన సబ్స్క్రైబర్ ముందు పెట్టబోతున్నాను. అది ఏమంటే హెల్పింగ్ మైండ్స్ వారి ఆధ్వర్యంలో కంటి శిబిరం వాళ్ళు నిర్మించారు. అది మన గురుముండ నుంచి కనీసం ఒక 25 కిలోమీటర్ దూరంలో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ వెళ్ళి మేము వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మీకు ఒక మంచి మెసేజ్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో హెల్ప్ అనేది ఎంత ముఖ్యమో ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము బయలుదేరి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఏమంటే మేము వెళ్ళేటప్పటి నుంచి కానీ అక్కడ చేసే ఒక హెల్పింగ్ కానీ మాకు ఎవరెవరు ఒక కార్యక్రమంలో వాళ్ళు హెల్ప్ చేశారో వాళ్ళందరూ మీకు అక్కడ తెలుస్తుంది. ఓకేనా? ఓకే, లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కల్చర్లలో జరుగుతున్న హెల్పింగ్ మైండ్స్ వారి ఆధ్వర్యంలో కంటి శిబిరం అనేది క్యాంప్ ఇక్కడే నిర్వహించినారు. చూడండి, ఇది హై స్కూల్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, లోపల వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, లోపల వెళ్ళి ఏ విధంగా ఉందో అనేది మీకు చూపిస్తాను. లోపల వెళ్ళాక మొత్తం మీకు తెలుస్తుంది. ఓకేనా? హలో ఫ్రెండ్స్, చూడండి, గురుముండ నుంచి ఇక్కడికి వచ్చేసినాను. కల్చర్లో జరుగుతున్న ఇక్కడ హెల్పింగ్ మైండ్స్ వారి ఆధారంలో కంటి పరీక్ష సమస్యలు ఎవరికైనా ఉన్నారు ప్రజలకి వాళ్ళు వచ్చి ఇక్కడే లోపల వచ్చి రూమ్లో క్యాంప్ అనేది నిర్మించారు కదా, అక్కడ వచ్చి చేసుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? పదండి వెళ్ళి లోపల చూద్దాం. ఓకేనా?
చేసుకోవాలా ఎక్కువ వచ్చేసింది. ఇది ఎన్నాళ్ళు ఆపరేషన్ అయ్యి? ఇదేనా ఎట్లా పెట్టుకునేసారు మరి? బీపీ షుగర్ ఏమైనా ఉందా? చూసి ఎవరమ్మా? నీకెవరు చెప్పింది ఇత క్యాంప్ ఉందని? ఆటో వచ్చిందా? ఉపయోగించుకోండి, యూజ్ చేసుకోండి, ఏంటి చేపించుకోండి. అది చేసుకునేది కదా. వయసు ఎంత? ఫ్రీగానే చేస్తామ్మా. చెప్తాను, ఎంత వయసు? ఇప్పుడు చూడండి. टाइमिंग देख लो टाइमिंग में చూసుకోండి. ఇంతమంది బాగుంది. ఇప్పుడు సరిపోతుందా? ఇదొక डिफरेंट సరిపోయిందా? 46 అని 1.25 1.5. అందరికి నమస్కారం. సెప్టెంబర్ 4 నా గారాల ముగ్గుల కుమార్తెనటువంటి రాబియా పుట్టినరోజు ఘనంగా ఉండాలా, 10 మంది మధ్యలో నిలిచిపోవాలంటే ఒక గొప్ప సంకల్పము. నా సొంతూరు, ఆ సొంతూరులో మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కలిసల్ల పరిసర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మంది అవ్వాపాతలు ముందుకు వచ్చి ఈ క్యాంపుని విజయవంతం చేయడం, ఇందుకు సహకరించినటువంటి మరీ ముఖ్యంగా జిల్లా పరిషత్ తెలుగు హై స్కూల్ ఎస్ఎం మేడం గారికి, రజనీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి హెల్పింగ్ మైండ్స్ బృందానికి, జెడ్పీ హై స్కూల్ అధ్యాపక బృందానికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెల్పింగ్ మైండ్స్ 13 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రక్తదాన సేవలు, మనకు అనాథ చనిపోయిన ఉద్యాన సేవలు, శానిటరీ ప్యాడ్ సేవలు, మన హెల్పింగ్ మైండ్స్ ఈ కంటి వైద్య శిబిరం అనేది మనం గమనించుకున్నట్లయితే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి చూపు ఎంతో చాలా గొప్పది. మన అవయవాల్లో ఆ కంటి చూపుని, ఆ పొరని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఈ మొబైల్స్ కానీ లేదంటే పౌష్టికాహార లోపం వల్ల చాలా మందిలో ఈ కంటి చూపు వస్తుంది. ఇక్కడ చూస్తే కన్నా 70-80 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళ ఈ కంటి చూపు మళ్ళీగిచ్చే సమస్యలు వస్తున్నాయి. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకి ఈ మొబైల్ పక్కన పెట్టడానికి ప్లస్ మంచి తరహాలు వెళ్ళడానికి కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా నా ధర్మపత్ని అర్షియా కూడా ఇదే స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్ ఉండడం కూడా నాకు చాలా ఆనందదాయకం. ఇంకోటి మా ఈ కార్యక్రమం చేస్తామనగానే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. సొంతూరు చేయాలి ప్రతి ఒక్కరు, అది హెల్పింగ్ మైండ్సే కాదు, మీ పరిధిలో మీ స్థాయికి తగ్గట్టు ఏదో ఒక చోట మంచి పని చేయండి. మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదేవిధంగా ఈసీ కంటి ఆసుపత్రి వారు దాదాపు 30 మంది అర్హులైనారు ఉచిత కంటి ఆపరేషన్లకి. వాళ్ళకి బీపీ చెకప్ కానీ, షుగర్ ఇది కానీ, వాళ్ళతో మాట్లాడడం ఇది కానీ అంతా చక్కగా ఉంది. ఏదన్నా చిన్న తప్పులుంటే పెద్దలు క్షమించాలి. ఇదే కల్చర్లో ఇంకా కార్యక్రమాలు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. పాఠశాల కలిచెర్ల తెలుగు ఉపాధ్యాయుని బృందం తరపున మరియు మా ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శ్రీ గిరిజాపతి గారి తరపున హెల్పింగ్ మైండ్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిరంజీవి రాబియా బాను పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది చాలా ఒక మంచి సేవా కార్యక్రమం. పేదవారికి ఈ సహాయం చేయడం అనేది వారి యొక్క ప్రాధాన్యతకు కృషి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారి భవిష్యత్తులో కూడా చేపట్టాలని, వాటికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మా అందరి తరఫున, మా ఉపాధ్యాయుని బృందం మరియు బోధనేతర సిబ్బంది తరఫున తెలియజేస్తున్నాను. వారికి నా అభినందనలు. అలాగే ఈసీ కంటి ఆసుపత్రి వారికి కూడా కృతజ్ఞతలు. మరి ఎంతో ఓపికగా ఇక్కడ వచ్చినటువంటి వారికి చక్కగా పరీక్షలు చేసి అవసరమైనటువంటి చికిత్సా విధానాన్ని తెలియజేస్తున్నారు. అలాగే హెల్పింగ్ మైండ్స్ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేయడం ఏమంటే, మా పాఠశాల విద్యార్థులలో బ్లడ్ గ్రూపింగ్ కూడా చేస్తున్నారు. చివరి 1 గంటలో మొత్తం ఒక 120 నుంచి 150 మంది విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ చేస్తున్నారు. ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది ప్రతి ఒక్కరం చేయించుకోవాలి. మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలిస్తేనే రేపు మనము ఏదైనా యాక్సిడెంట్స్ లో కానీ ఇంకొక చోట కానీ రక్తదానం చేయాలి అంటే మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలిసి ఉండాలి. మనకి రక్తం కావాలన్నా, మనం ఎవరికైనా రక్తం ఇవ్వాలన్నా మన బ్లడ్ గ్రూప్ చాలా అవసరం. అలాగే మన హెమోగ్లోబిన్ ఎంత ఉందో కూడా అందులో తెలుస్తుంది. మన ఆరోగ్య పరిస్థితిలో ఒక ప్రాథమిక అవగాహన ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మా విద్యార్థులకు ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ వారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. యువకులైనా చిన్న వయసు వారైనా ఎంతో సేవ చేస్తున్నారు. వారు ఇలాగే కొనసాగాలని, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మా పాఠశాల తరఫున అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చెకప్ చేసుకున్నారు కదా, మనం ఏం చేస్తారు, ఎట్లా ఏమైనా చేస్తారు. మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, మీరు ఫోన్ నంబరు, మీరు నడవలేకనున్నప్పుడు కానీ మీకు ఎవరు సహాయం ఎవరు కావాలో వాళ్ళని తీసుకొచ్చుకోండి. అంటే ఎప్పుడు మీ అన్ని మేము ఉన్న బస్సు చేస్తాము, కేక్ కట్ చేస్తాము, డెకరేషన్ చేస్తాము. కేక్ అయిపోతుంది, డెకరేషన్ అయిపోతుంది. కానీ పెట్టి చూపిస్తా ఆయన బతికిన దాంట్లో మనకి వెళ్ళిపోతుంది. ప్రతి ఇంట్లో అమ్ము తరపున ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరు గుడ్డోళ్ళు కాకుండా ఉంటారు. నేను చూసిన దాంట్లో 2-3 ఉన్నారు. అదే మాత్రం బర్త్డే ఏంటి వాళ్ళు కూడా కంటి చూపు వచ్చేది. ఆ కంటి చూపు కోరుకోవడం వల్ల మన డిస్ట్రిక్ట్ ఉంటుంది, వాళ్ళ డిస్ట్రిక్ట్ ఉంటుంది. అందువల్ల అమ్ము తరపున మీకు కంటి చూపు బాగా కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. इसलिए हॉस्पिटल वाले अच्छा देखेंगे, हेल्पिंग माइंड तरफ से अच्छा अच्छा देख लेंगे. अच्छा ఏం జరిగిందిరా ఇక్కడ కంటి హాస్పిటల్కు పెద్ద పెద్ద వాళ్ళకు కంటి చూపు లేని వాళ్ళకు ఆపరేషన్ చేస్తాము. మొదలపల్లికి వస్తే డాక్టర్ల సమస్యడు మీరు ఒప్పుకొని మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళు కంటి చూపు చెప్పించుకునే వాళ్ళంతా దయచేసి
రాండి మదనపల్లి కానీ సార్లు మీకు బాగుందా? మీకేం ఆపరేషన్ చెప్పినారా అద్దాలు చెప్పినారా? ఆపరేషన్ చెప్పినారు. ఫుల్ ఆపరేషన్. మీది ఎవరు? కల్చర్ ఎరగుట్టపల్లి. బాగానే ఉందా? క్యాంప్ అంతా బాగా చూసినారా? బాగా చేసినారు సార్ వాళ్ళంతా బాగా సార్లు బాగా చేసినారు, మర్యాద చేసినారు, భోజనాలు ఇచ్చారు, అందరికి వచ్చే వాళ్ళకు టీలు ఇచ్చారు, ఏమి ఇబ్బంది లేదు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కంటి చూపు రావాలని ఆ దేవుని పౌర్తము ఏలే వాళ్ళందరికీ మేము నమస్కారం చేసి కోరుకుంటున్నాం. సంతోషం. మాది హెల్పింగ్ మైండ్స్. సాయం చేసేకి మేము డబ్బులు వేసుకొని చేస్తాండేది. సరే సార్, హ్యాపీ కదా? హ్యాపీ. ఇది ఫ్రెండ్స్ చూసారుగా, ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 2 o'clock ఎంత అక్కడ క్యాంపింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. కనీసం ఒక 30 to 40 మెంబర్స్ ఆర్ మోర్ వచ్చింటారు అక్కడికి. అంత పెద్దవాళ్ళే వచ్చినారు, ఒక 2-3 వచ్చి యూత్ అని వచ్చినారు. ఫ్రెండ్స్ బాగా కష్టపడి వాళ్ళు కూడా ముందుకు సహకరించి అన్ని డాక్టర్స్ కానీ అక్కడ వచ్చే స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ కానీ వాళ్ళందరూ హెల్ప్ చేసినారు, వాళ్ళు కూడా సాయం చేసినారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మరోసారి మళ్ళీ మీకు అడుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్లాగ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియో చాలా వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్.